ప్రాజెక్ట్ అన్నారు. కోకాపేటలో ఎకరం 100 కోట్ల రూపాయలు అని చెప్పి దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే మారిపోయింది. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అక్కడ 100 కోట్ల రూపాయల ల్యాండ్ చూపించి చుట్టుపక్కల విపరీతంగా రేట్లు పెంచేసి అంటే సామాన్యులకు అందుబాటులో ధరలో లేకుండా అమ్మేస్తున్నారు భూములు అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అది ఎంతవరకు నిజం? ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అసలు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? కేవలం అక్కడ 100 కోట్ల రూపాయల ల్యాండ్ ఉందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు పెంచిన రేటుకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆక్షన్ అనేది ఏంటంటే అండి, ఫస్ట్ మనం 1 రూపీతో కూడా స్టార్ట్ చేయొచ్చు. 1 రూపీ ఇప్పుడు మన ఆక్షన్ చేసేటప్పుడు నా ఫస్ట్ ఇనీషియల్గా 1 రూపీ అని అనౌన్స్ చేస్తారండి. మన ఇద్దరమే పోటీ లేదు. ఈ సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి అంటే అక్కడ బిడ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ విజన్ ఉంది. అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ వస్తే వాళ్ళు ఏం కట్టబోతున్నారు అనేది. ఇప్పుడు నియోపోలిస్కి దానికంటూ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. అది అన్నిటికంటే హైట్లో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేఅవుట్. అండ్ దట్ ఈస్ వెరీ మచ్ ఈజీ కనెక్టివిటీ టు ద ఎయిర్పోర్ట్, నాట్ ఓన్లీ టు ద ఎయిర్పోర్ట్, ఈవెన్ టు ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆల్రెడీ ఎక్కడైతే క్రౌడెడ్గా అక్యుములేట్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నియోపోలిస్ అనేది నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ కాదు కదండి, ఇట్స్ ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్. అక్కడ మళ్ళీ మనకు కమర్షియల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే అక్కడ ఇంకొక ప్రపంచం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అక్కడ బిడ్డింగ్ చేయాలనుకునేటోళ్ళకి బేసికల్గా అక్కడ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ కూడా ఉంది అక్కడ. సో నేను ఎలాంటి ప్రోడక్ట్ ఇక్కడ తీసుకురావచ్చు అని తెలిసి బిగ్గర్ ప్లేయర్సే ఆప్షన్లో పార్టిసిపేట్ చేశారు. సో బిగ్గర్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకి ఏదేది కావాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఒక ఎక్స్ అమౌంట్ నుంచి హైయెస్ట్ అమౌంట్కి రీచ్ అవుతుంది. సో అలాగే అది 100 కోట్లకు రీచ్ అయ్యింది. అది ఒక రకంగా ఓవర్ ప్రైజ్ ఎగ్జాగరేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఇంత ప్రైస్కి వెళ్ళడం సామాన్యులకైతే అసాధారణం. ₹1 కోటి ఒక వ్యక్తి 100 కోట్లు ఒక వ్యక్తి పెట్టాడండి. సో అతను అక్కడ కట్టే ప్రోడక్ట్ని మల్టిపుల్ యూనిట్స్గా డివైడ్ చేసి సేల్ చేస్తాడు. అప్పుడు ప్రైస్ ఏదైతే ఉంటుందో అది మినిమం పీపుల్కి ఎఫోర్డబుల్ కాదు, అస్సలు కాదు. హైయెస్ట్ అబౌవ్ ద లెవెల్ పీపుల్ ఒక ప్రీ లాంచ్లో కావచ్చు లేదా పోస్ట్ పర్మిషన్స్ కావచ్చు, ఎండ్కి వచ్చేటప్పటికి ఆ ప్రైజ్ ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకైతే అది అఫోర్డబుల్గా దొరకదు. మీరు ఆ లేఅవుట్ కూడా చూస్తే ఆల్రెడీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వర్క్లో నడుస్తూ ఉన్నాయి, కానీ దే ఆర్ నాట్ అఫోర్డబుల్. వాటిని ఇన్వెస్ట్మెంట్ అనకూడదు, లగ్జరీ అనాలన్నమాట. మేడం ఇప్పటికీ ఇన్వెస్టర్స్ వెస్ట్ వైపే చూస్తున్నారా? ఇప్పుడు అంతే అంటే ఎందుకు ప్రశ్న అడిగానంటే గతంలో మీరు చాలా ఇంటర్వ్యూలో అవునండి ప్రతి సందర్భంలోనూ మీరు శ్రీశైలం హైవే గురించి ప్రస్తావన తీసుకుని వచ్చేవాళ్ళు. బెంగళూరు హైవే కూడా ఈ మధ్యకాలంలో అసలు ఆ ప్రస్తావన రావట్లేదు. ఎందుకు రేట్లు తగ్గాయా, లేదంటే ఫార్మాసిటీ విషయంలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇన్వెస్టర్స్ అటువైపు చూడలేదా? అసలు ఏం జరుగుతుంది ఆ ప్రాంతంలో అంటే ఏం చెప్తారు? శ్రీశైలం హైవే అంటే మేజర్ యూఎస్పీ ఫార్మాసిటీని బేస్ చేసుకుని అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేశారండి. సో అలా ఆ చుట్టుపక్కల కందుకూరు, ముచ్చర్ల, కడతాల్ ఇవన్నీ కూడా ఎట్లా అంటే మోస్ట్లీ బేస్డ్ అపాన్ ఫార్మాసిటీయే. ఫార్మా యూనివర్సిటీకి దగ్గరగా ఇన్వెస్ట్ చేశారు, లైక్ ముచ్చర్ల దగ్గర. సో కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే అక్కడ ఫార్మాసిటీ స్క్రాప్ అయిపోయింది అనగానే పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ రేట్లు ఏం తగ్గలేదండి. రేట్లు అయితే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఒక 500 నుంచి ₹1000 బఫర్లోనే ఉన్నారు డిస్కౌంట్ ప్రైజెస్లో. ఇక్కడ ఆ అలొకేటెడ్ ల్యాండ్ అయితే గవర్నమెంట్కే ఉంది కదా, అక్కడ ఏదో ఒకటి అయితే చేయాలి కదా. ఫార్మాసిటీ లేకపోతే ఫార్మా విలేజెస్ తీసుకొస్తారు. సో ఏదో ఒకటి ఆ ల్యాండ్ అంటే ఆల్రెడీ ఉన్న ల్యాండ్ని వాళ్ళు దేనికో ఒక పర్పస్ కోసం యూటిలైజ్ చేస్తారు కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో మన జనాల ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే అనౌన్స్మెంట్ రాగానే అదొక గోల్డెన్ మైల్ లాగా చూస్తారు. అక్కడ ఏదైనా సమ్ అనౌన్స్మెంట్ మిస్ మ్యాచ్ అయింది అంటే అరే ఇంకా మన ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయిపోయింది అనుకుంటారు. మనకు బేసికల్గానే ప్రతి డైరెక్షన్కి ప్రతి అలొకేషన్కి ఒక ఆర్గానిక్ వే ఆఫ్ గ్రోత్ ఉంటుంది. మేబీ ఇప్పుడు రాకపోవచ్చేమో, మీరు కొన్న రేటుకి రూపాయి రాకపోవచ్చేమో, కానీ వెయిట్ చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ విజనరీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి
అక్కడ అలొకేట్ అంటే ఫార్మాసిటీ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుంటే ఆ ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ అలొకేటెడ్లోనే ఉంది. సో అక్కడికి వేరేవేదో ఒకటి వస్తాయి, ప్రైస్ అనేది మళ్ళీ స్టెబిలిటీకి వస్తుంది. సో మీరు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. మనం బెంగళూరు హైవే ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం, దట్ ఈజ్ ఏ స్టేబుల్ మార్కెట్ అని కూడా చెప్పామన్నమాట. సో అలా మనం ఇప్పుడు వినిపించట్లేదని కాదండి, అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడికి, మన రేట్లు ఎలా పెరుగుతాయి అనే దాని మీద ఆలోచించి వెయిట్ చేస్తున్నారు. కొత్త ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఈ కొత్త గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తుందో ఆ ఏరియాలోకి వెళ్దాము అని వెయిట్ చేస్తున్నారు అనమాట. సో డైవర్సిఫై అయిపోయారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్ సైడ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇంతకుముందు చెప్పగలిగే వాళ్ళం, ఇప్పుడు వీళ్ళందరూ స్కాటర్ అయిపోయారు అనమాట. దానివల్ల మనకు ఒక కంప్లీట్ అనాలిసిస్ అనేది ఇంకా రాలేదు. సార్ మీరు RRR కూడా చాలా వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇక్కడున్న గవర్నమెంట్ కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఒకవేళ RRR కింద ఫాస్ట్గా డెవలప్మెంట్ జరిగి అంటే 5-10 సంవత్సరాలు అయితే పడుతుంది అది కంప్లీట్ అయ్యాక. సో ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంటే బెంగళూరు హైవే కావచ్చు, ఇటు శ్రీశైలం కావచ్చు, ఎటైనా సరే 360 degrees మొత్తం రోడ్ అయితే వస్తుంది. సో ఎటువైపు ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది మేడం? ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని మాట్లాడుకుంటే అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం ఒక రకంగా సేఫ్ గేమ్ అండి. రీజనల్ రింగ్ రోడ్ మనకు నార్త్ పోర్షన్కి అయితే ఆల్మోస్ట్ అంతా వేగవంతంగా ప్రాసెస్ నడుస్తుంది. సో నార్త్ పోర్షన్ అంటే మనకు ముంబై హైవే నుంచి సంగారెడ్డి నుంచి తీసుకొని మళ్ళీ ఇట్ ఈస్ కనెక్టింగ్ అప్ టు టిల్ ఈస్ట్ వరకు, యాదగిరిగుట్ట నుంచి తీసుకొని ఉప్పల్ వరకు తీసుకొస్తున్నారు దాన్ని. ఈ మధ్యలో పాయింట్స్ని బేస్ చేసుకొని అంటే ప్రజ్ఞాపూరు ఇట్లా ఇవన్నీ ఏరియాస్ అన్నీ బేస్ చేసుకొని అఫోర్డబిలిటీలో చూసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ అలైన్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఓకే, అప్రూవ్డ్ లేఅవుట్స్లో. ఆర్ మీకు ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ కావాలి అంటే లీగల్గా క్లారిటీ ఉంటే ఫామ్ ల్యాండ్ అయినా తీసుకోవడం మంచి విషయమే. సదర్న్ పోర్షన్కి వస్తే మనకు షాద్ నగర్ నుంచి టిల్ ఎగ్జిట్ పాయింట్ బాల్నగర్ వరకు కూడా ఈ లైన్ అలైన్మెంట్లో మీ బడ్జెట్కి అనుగుణంగా తీసుకోండి. సో ఇవే హాట్స్పాట్స్ అనమాట. బోత్ నార్థన్ అండ్ సౌత్ పోర్షన్ ఆఫ్ అలైన్మెంట్స్లో తీసుకోవడం బెటర్. వెరాజ్ అవుటర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో లెస్ దాన్ 50-60 kilometers అంటే ప్రైజెస్ అన్నీ టూ మచ్ ఉన్నాయి. లైక్ అంటే పర్ స్క్వైర్ యార్డ్ వచ్చి 45,000 అబౌవ్. లొకేషన్ వైజ్ మంచి అంటే అఫోర్డబిలిటీ ఉంటే కదండి మనం చెప్పగలుగుతాం. అఫోర్డబిలిటీ ఉంటే కొనండి అని చెప్పగలుగుతాం. ఒక సగటు మనిషి ఇప్పుడు మోకిలాలో ఆప్షన్ జరిగింది, గజం ₹1,00,000 అన్నారు. మీరు చెప్పండి 1 lakh per square yard మోకిలా ఆప్షన్లో అంటే అది కూడా గవర్నమెంట్ ఆప్షన్లో అంటే అది ఒక సామాన్యుడు అది రా ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్ని ₹1,00,000 గజం కొనుక్కోవడానికి ఇష్టపడతాడా? పర్ స్క్వైర్ ఫీట్ 23,000 పెట్టి హైయెస్ట్ లగ్జరీ కమ్యూనిటీలో ఉండడానికి ఇష్టపడతారా? సో ఇది బేసికల్గా ఏంటంటే వాళ్ళ సోషల్ సెక్యూరిటీని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద ఆలోచిస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు అంటే అవుటర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు మిస్ అయిన వాళ్ళు ఆపర్చునిటీని ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో బడ్జెట్ సపోర్ట్ చేస్తే కొనండి. లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్స్ని బేస్ చేసుకొని ఆ చుట్టుపక్కల రేడియస్లలో కొనండి. మీరు బడ్జెట్ సపోర్ట్ చేసి మీరు కొనండి అన్నారు. మనకి అసలు అందుబాటు ధరలోనే ఉన్నాయా ప్రజెంట్ మార్కెట్? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి, అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్య కుదరదు. హెచ్ఎండిఏకి వెళ్ళామనుకోండి మనకు లెస్ దాన్ 30 kilometers 40 kilometers అయితే 45,000 rupees per square yard ఉన్నాయి. అవి పెద్దవి కూడా కాదు, 200 square yards 300 square yards. సో అవి కొనుక్కొని ఎవాపరేట్ అయిపోతారు. అంటే 1 crore అబౌవ్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి. సో ఆ 1 crore పెట్టే బదులు కొంతమంది ఎలా ఆలోచిస్తారు, ఇల్లు కొనుక్కోవచ్చు కదా, లేదా 50 lakhs ఇంకొక 2 BHK కొనుక్కొని రెంట్కి ఇవ్వచ్చు కదా. ఎప్పుడు ప్లాట్ ఫ్లాట్ ఈ కాన్వర్జేషన్ ఎప్పుడు రన్ చేస్తానే ఉంటారు అనమాట. ప్రెజెంట్ ట్రెండింగ్ ఏ నడుస్తుంది మేడం హైదరాబాద్ ట్రెండింగ్? మోస్ట్లీ అండి ఎక్కువగా పీపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంటికే ఇస్తారు. ఫస్ట్ వీకెన్ అంటే ఇండెక్స్ ప్రకారం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు 10 తీసుకుందాం అంటే మరి ఎందుకు ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఓపెన్ ప్లాట్స్ కొనండి అని చెప్తారు? ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, డిప్రిసియేషన్ ఉండదు. ఇప్పుడు ఫ్లాట్ అనుకోండి, మనం కొన్న వెంటనే మనకు దాని ఇంటీరియర్స్ అన్నీ చేసుకొని మనం దాన్ని ఎంజాయ్ చేయడానికి లగ్జరీగా పెట్టుకుంటాం.
కాకపోతే ప్రైస్ పెరుగుతుందనే చెప్తారు. ఇప్పుడు నేను ఒక 5,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్లో కొన్నాను అనుకోండి, ఒక 3 ఇయర్స్కి అది ఒక 8,000 అయిందని చెప్తారు. కానీ నేను 8,000కి రీసేల్ చేయాలంటే ఆల్రెడీ ఇంకో కొత్త బిల్డర్ వచ్చి ఉంటాడు. అతను మళ్ళీ ప్రీ లాంచ్లోనో లేకపోతే 1 ఇయర్ హ్యాండ్ ఓవర్ టైంలో అతను ఒక 6,572లో చేస్తూ ఉంటారు. అంటే హయ్యర్ ద స్క్వేర్ ఫీట్ వెళ్ళే కొద్దే దాని రీసేల్ వాల్యూ తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, మీకు మంచి అప్రిసియేషన్ ఉంటుంది. ఇలాంటి కమ్యూనిటీస్లో గేటెడ్ అంటే మన కల్చర్ ఇప్పుడు రీసెంట్గా అయితే హై రైజెస్ అయిపోయింది కదండి, గేటెడ్ కమ్యూనిటీస్ అయిపోయింది. సో గేటెడ్ కమ్యూనిటీస్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు మన దగ్గర మాట్లాడుకుంటే హైయెస్ట్ వచ్చేసరికి 23,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ రన్ అవుతుంది ఒక పర్టికులర్ రిప్యూటెడ్ బ్రాండెడ్ ప్రాజెక్ట్ అయితే. సో ఆ ప్రైస్లో కొని, ఆ ప్రైస్లో ఇంటీరియర్స్ చేయించుకొని, ఆ ప్రైస్లో రీసేల్కి వెళ్ళాలి అంటే అవతలు కొనేవాడి దగ్గర ఇంకో 20 కోట్లు ఉండాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ కొన్నోడికి 6 కోట్లు అయి ఉంటుంది, సెకండ్ కొనేటోడి దగ్గర ఇంకో 20 కోట్లు మినిమం బఫర్ ఉండాలన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని డిప్రిసియేషన్ సమ్ టైమ్స్ మోర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ల్యాండ్ మీద రా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎక్కువ రోజులు దాన్ని సస్టైన్ చేయగలిగితే మోర్ ద ప్రైజ్ వస్తుంది అని చెప్తారనమాట.